హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఖత్తర్లో మీ తెలుగు అమ్మాయి. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇప్పుడు నా ఆరోగ్యం కూడా కొంచెం కుదుట పడింది. నిన్ననే హాస్పిటల్కి వెళ్ళొచ్చాను. టాబ్లెట్లు రాసిచ్చారు, వాడుతున్నాను. ఇప్పుడైతే కొంచెం రికవర్ అయింది. నాకెందుకో బాగా ఇడ్లీలు తినాలనిపిస్తూ ఉంటే అక్కని అడిగాను అనమాట. ఇంకా అక్క ఉప్మా అదేంటమ్మా మినప్పప్పు బియ్యంతో ఇడ్లీ అయితే చేసింది. మనం దోశకు చేసుకుంటాం కదా, దానికన్నా కొంచెం గట్టిగా చేసుకుంటే ఇడ్లీలు రెడీ అయిపోతాయన్నమాట. దీంట్లో కొంచెం ఉప్పు, వంట సోడా కలుపుకొని ఒక రోజు కాదు, మనం పిండి పట్టుకున్న తర్వాత ఒక 5-6 గంటలు పక్కన పెట్టేసి వదిలేస్తే, ఫ్రిడ్జ్లో పెట్టకూడదు, బయట పెడితే మంచిగా ఇడ్లీలు సాఫ్ట్గా వస్తాయి అన్నమాట. చాలా బాగా వచ్చాయి. ఇంకా అక్క అయితే రెడీ చేస్తుంది అనమాట. నేను పక్క నుండి వీడియో తీస్తున్నా. నీకు ప్రాణం బాగాలేదు కదా, అదే ఒంట్లో బాగాలేదు కదా, ఎందుకు ఇవన్నీ అవసరమా అంటే, నేను పర్లేదు అక్క, నేను వీడియో తీసుకోలేదు ఏమి, మన వాళ్ళందరికీ చెప్పడానికి అనేసి ఇంకా వీడియో తీస్తాను అనమాట. ఇదైతే శనగపిండి చట్నీ చేశాను, అదే బొంబాయి చట్నీ అంటారు కదా, అదనమాట. తాలింపు గింజలు వేసేసుకొని ఇప్పుడు ఉల్లిపాయలు కొంచెం ఒక ఆలుగడ్డ ముక్కేసింది, పచ్చిమిర్చి వేసింది అక్క. ఎందుకంటే ఆలుగడ్డ వేస్తే అది మెత్తగా చేసుకుని అది గ్రేవీలాగా అయితే చిక్కగా వస్తుంది అనమాట, అందుకోసం వేసింది. ఇప్పుడైతే మనకి ఇడ్లీలు రెడీ అయిపోయాయి, తీసేసుకోవడమే. 2 ఆయిల్, అవి 2 గిన్నెలు వచ్చాయి. ఇంతకుముందు నేను షాపింగ్కి వెళ్ళి ఇడ్లీ పాత్ర దొరికిందో అని వీడియో కూడా చేశాను, మీరు చూసే ఉంటారు. కొంచెం అల్లం పేస్ట్ వేసుకొని బాగా కలిపేసుకొని, ఇంకా శనగపిండిలో ఉప్పు, కారం, పసుపు వేసి అవి నీళ్ళలా కలుపుకొని దీంట్లో యాడ్ చేసుకుంటే ఉండలు కలుపుకుంటూ ఉండాలన్నమాట. అదే మనకి బొంబాయి చట్నీ అయిపోతుంది. ఇక్కడైతే కొంచెం కొత్తిమీర వేసుకున్నాను, కొంచెం కరివేపాకు ఉంటే కూడా వేసుకోండి. నిలబడి చేస్తూ ఉన్నాను అనమాట. ఇదైతే పసుపు, కుంకుమ, అదేంటి సున్నిపిండి అనుకున్నారు, ఎవరన్నా పేరంటానికి ఇచ్చారేమో అనుకున్నారు కాదు, శనగపిండి, ఉప్పు, కారం, పసుపు అనమాట. అన్నీ కలిపేసుకొని నీళ్ళల్లో బాగా కలుపుకొని ఉండలు లేకుండా కలిపేసుకొని, ఇప్పుడు ఈ మసాలా మనకి ఏదైతే రెడీ అయిందో దాంట్లో వేసుకొని ఉండలు కట్టకుండా బాగా ఉడికిపోవాలి, పచ్చివాసన అంతా పోయి ఉడికిపోయేదాకా బాగా కలుపుకుంటూ ఉండాలి. కొత్తిమీర కూడా వేసాం కాబట్టి సూపర్ టేస్ట్ ఉంది, చాలా బాగుంది. ట్రై చేయండి ఖచ్చితంగా. మేమైతే ఇంత సింపుల్గా ఇక్కడ ఇడ్లీ చేసేసుకున్నాం. ఇక్కడ ఇడ్లీ ఇవన్నీ చేసుకోవాలంటే చాలా కష్టం, చాలా అదృష్టం కూడా ఉండాలి. మేమైతే ఒక రకంగా అదృష్టవంతులమనే చెప్పాలి. ఇంత ఇడ్లీలు తినే అదృష్టం మాకు దొరికిందనమాట. ఇంట్లో వాళ్ళకి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. మీరు కూడా మా అలాగే ఎవరన్నా ఇక్కడ గల్ఫ్ కంట్రీలో ఉన్న వాళ్ళు ఏమైనా వండుకుంటున్నారా, మన ఇండియా భోజనాలు అవి చేస్తున్నారా లేదా కామెంట్ చేయండి. ఇప్పుడు నేనైతే ఇంకా 2 ఇడ్లీ వేసుకొని కొంచెం చట్నీ వేసుకొని తింటున్నా అనమాట. వేడివేడి చట్నీ, వేడివేడి ఇడ్లీ. తినేదాకా ఇద్దరు కూర్చున్నారనమాట, నాతో పాటే తింటారు వాళ్ళు కూడా. ఇంకా తిని టాబ్లెట్లు వేసుకోవాలని తిన్నానమాట వాళ్ళ బలవంతం మీద. నచ్చితే ఒక లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.